మీకు తెలుసా, రామలక్ష్మణులకి అస్త్రాల కన్నా గొప్ప శక్తులున్నాయని, అవే వారిని విశ్వామిత్ర యాగ సంరక్షణ నుండి లంకా విజయం వరకు నడిపించాయని. రామాయణంలో చాలా ముఖ్యమైనదైన, చాలామందికి పూర్తిగా తెలియని ఒక గొప్ప ఘట్టం ఉంది. అదే బల అతిబల. విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాన్ని రక్షించుకోడానికి అయోధ్యకు వచ్చి చిన్న వయసులోనే ఉన్న రామలక్ష్మణులను తనతో అరణ్యానికి తీసుకెళ్తాడు. ముందున్నది సాధారణ ప్రయాణం కాదని, రాత్రింబగళ్లు జాగరణలు, దీర్ఘ ప్రయాణాలు, భయంకర యుద్ధాలు ఎదురవుతాయని గ్రహించిన విశ్వామిత్రుడు ఆయుధాల కంటే ముందుగా వారికి 2 దివ్యమంత్రాలను ఉపదేశిస్తాడు. అవి బల అతిబల. యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన తాటక, మారీచ, సుబాహు వంటి రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు రామలక్ష్మణులు అలసట లేకుండా నిరంతరం అప్రమత్తంగా నిలబడ్డారు. అది అతిబల ఇచ్చిన మానసిక స్థిరత్వం. అరణ్యవాసకాలంలో వేల మైళ్ల ప్రయాణాలు, వరుస యుద్ధాలు, సీతావియోగం వంటి తీవ్రమైన బాధల్లోనూ రాముడు కుంగిపోలేదు. అది బల ఇచ్చిన శరీర సామర్థ్యం. సీతను వెతుకుతూ కిష్కింద నుంచి సముద్రతీరానికి, అక్కడినుంచి లంకా యుద్ధం వరకు రామలక్ష్మణులు ప్రతి నిర్ణయంలో ధైర్యంగా నిలబడ్డారు. రాత్రివేళల్లోనూ వ్యూహాలు రచించడం, యుద్ధానికి సిద్ధంగా ఉండడం అతిబల ప్రభావమే. లంకాయుద్ధంలో రోజుల తరబడి సాగిన ఘోర సంగ్రామంలో అపార బలమున్న రావణుణ్ణి ఎదుర్కొన్నప్పటికీ రాముడి ఏకాగ్రత తగ్గలేదు. అలాగే ఇంద్రజిత్తు వంటి మహామాయావిని ఎదుర్కొన్న లక్ష్మణుడికి కూడా ఇవే శక్తులుగా నిలిచాయి. అందుకే ఈ కథలో నిజమైన రహస్యం అస్త్రాల్లో కాదు, విశ్వామిత్రుడు మొదట ఇచ్చిన బల అతిబల శక్తుల్లోనే ఉంది. అవే శ్రీరాముడిని యజ్ఞరక్షకుడి నుంచి లంక విజేతగా తీర్చిదిద్దాయి.